ఇక రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు కొత్తగా నియమితులైన 2 కమిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ పై చర్చ జరిగింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటన అంశాలపై చర్చించారు. రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు కొత్తగా నియమితులైన 2 కమిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ పై చర్చ జరిగింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నిర్వహణ, షెడ్యూల్ ప్రకటన అంశాలపై చర్చించారు. మొత్తానికి రేపే దీనికి సంబంధించిన తేదీలు, షెడ్యూల్ ప్రకటన రాబోతోంది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, రేపు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతుంది. రేపు 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క విజ్ఞాన్ భవన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ కూడా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. నిజానికి 15వ తేదీ అంటే ఈ రోజే ఈ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయాల్సినప్పటికీ కూడా అనూహ్యంగా ఒక కమిషనర్ అరుణ్ గోయల్ తన రాజీనామా చేయటం, ఆయన స్థానంలో మరో 2ని నిన్న ఎంపిక చేయటం, నిన్న కేంద్ర రాష్ట్రపతి కూడా తన ఆమోదాన్ని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం, ఈరోజు ఆ 2 జ్ఞానేష్ కుమార్, అదేవిధంగా ఎస్ఎస్ సంధు, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు కొత్త కమిషనర్లుగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరితో కలిసి సిఈసి రాజీవ్ కుమార్ పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఉదయం నుంచి చర్చలు జరిపిన తర్వాత రేపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా మనం చూస్తే ఒకసారి, ప్రెస్ కాన్ఫరెన్స్ బై ఎలక్షన్ కమిషన్ టు అనౌన్స్ షెడ్యూల్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ 2024 and some state assemblies will be held at 3 p.m. tomorrow, that is Saturday 16th March. It will live streamed on social media platforms of the ECI అంటూ చాలా స్పష్టంగా రేపు 3 గంటలకు విజ్ఞాన్ భవన్లో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ను, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ షెడ్యూల్ను కూడా రేపు విడుదల చేయబోతుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈ 4 రాష్ట్రాలకి కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఆ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు, జనరల్ ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా విడుదల చేయబోతుంది. పార్లమెంటుకు సంబంధించి ఈ రోజే ఈ నిజానికి మొదట్లో 15వ తేదీ అనుకున్నారు, 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనుకున్నారు. కానీ ఈరోజు ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడంతో అది కొంత వాయిదా పడింది, ఒక రోజుకు వాయిదా పడింది. కొత్త కమిషనర్లు నిన్న నియామకం కావడం, వాళ్ళు ఈరోజు బాధ్యతలు స్వీకరించడం, వాళ్ళిద్దరితో ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వాళ్ళందరితో కూడా చర్చించి రేపటికి ఈ యొక్క షెడ్యూల్ని ఖరారు చేశారు. సో రేపు, ఎల్లుండి, అదేవిధంగా తర్వాత కూడా 18వ తేదీ వరకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కేరళలో కూడా ఆయన 18వ తేదీ వరకు కూడా పర్యటించాల్సి ఉంది. అక్కడ కేరళలో కొచ్చిన్ పోర్ట్లో ఒక కార్యక్రమాన్ని కూడా ఆయన షెడ్యూల్ చేసుకున్నారు. కానీ ఆ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా 16వ తేదీనే ఈ యొక్క షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతుంది. సో మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రేపు రాబోతుంది. అయితే ఎప్పుడు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని కూడా చూసుకుంటే ఒక 2-3 దశల్లోనే, అంటే దేశవ్యాప్తంగా 3 లేదా 4 దశల్లోనే మొత్తం ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటి దశ లేదా 2వ దశలోనే ఏపీ, తెలంగాణలకు సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలు, అక్కడ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా ఏపీ, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మొదటి లేదా 2వ దశలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.